నమస్తే ఆదాబ్ అందరికి నమస్కారం. నమస్తే బాస్. ఆ రైస్ లో కొంచెం టేస్టీగా చేసుకొని అంతే. అట్లా అయితే బ్రేక్ఫాస్ట్ కి ఇద్దరు డాన్స్ చేసి ఒప్పించండి. స్పాంటేనియస్. రామ్ నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు గారు హ్యాపీ జర్నీ. మళ్ళీ మళ్ళీ చెప్పలేదు అనుకోకండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అన్ని సర్దుకున్నారు కదా సామాన్లు మొత్తం. ముందు బయటికి వెళ్ళి చక్కగా ఫ్యామిలీ దగ్గర స్పెండ్ చేస్తున్నారని. అది అవదమ్మా. అబ్బా ఇవన్నీ వద్దు. నేను చెప్పాను ఎవరికి ఇక్కడ భయం లేదు. లీడర్ అంటున్నాను నేను. నేను తిడతలేదు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా. నేను జబర్దస్త్ చేసినావు మోసము అని. మా ఇంట్లో గుడ్డిని దొంగతనం చేస్తారు. అది ఓల్డ్ టాపిక్. ఓల్డ్ టాపిక్ కాదు, అదే టాపిక్ మొదలైంది. నువ్వు నోరు మస్తావు పెకనా డే వన్ నుంచి పాటించుంటే వాళ్ళ మీకు ఆ గౌరవం ఉండేది. నేను కెప్టెన్ కాదు. అదేంటి కెప్టెన్ అవుతే రూల్స్ ఫాలో అవుతారా? ముద్దు ముద్దుగా బెదిరిస్తున్నావు, ముద్దు ముద్దుగా. డబుల్ స్టాండర్డ్స్. ఇంకోటి ఫ్లోరా గారికి ఇస్తాను ఫుడ్ వద్దు, కానీ రాముకి టీ కావాలి. మీరు కెప్టెన్ గా నిజాయితీగా ఉండరు అనమాట, న్యాయంగా ఉండరు అనమాట. మీకు నచ్చిన వాళ్ళకి చేస్తారు, అంతేనా? పరిస్థితులు ఎలా పగబట్టేసినాయండి శాస్త్రి గారు. మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? సంజన, లెట్స్ గివ్ హర్ ఎ బిగ్ అప్లాజ్. ముందు బాక్సులు ఉన్నాయి, కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయి. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. రాము అడిగింది ఫ్లోరాని. వై డిడ్ యూ ఆన్సర్? ఏ ఇంగ్లీష్ డిక్షనరీలో ఒక రాంగ్ మీనింగ్ అస్సలా లేదు సార్. ఇట్స్ జస్ట్ అ ఫ్రీ బర్డ్, అంతే సార్. మనకు మాత్రం తెలియదు అనుకుంటున్నామంటే ఇంగ్లీష్. వాట్ ఈస్ దట్, దట్ ఈస్ దిస్, కోట్ ఈస్ పుట్, లాగి పెట్టుకోట్, కింద పైన కోట్, దిస్ అండ్ దట్. నేను ఫ్రీ బర్డ్ వాడాను 14 టైమ్స్. పోయి సారీ చేశాను. ఫ్రీ బర్డ్ ఒక బ్యాడ్ వర్డా సార్. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. సరే మ్యాటర్ వద్దాం. మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో చేసేసి ఆ తర్వాత శ్రీజాను పవను తనూజ మీద మేము అడిగింది వేరు నువ్వు చేసింది వేరు అని. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఉందా అన్న, నాకేమన్నా కర్లీ హెయిర్ ఉందా అని మిమ్మల్ని అంటానికి నాకే లేదు. మిమ్మల్ని అలా క్రిస్టైజ్ చేయాలని అనలేదన్న. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆయన ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ తను సారీ ఫీల్ అవుతే ఆర్గ్యుమెంట్ చేయకూడదు, తల ఉంచుకోవాలి సార్. మనం తప్పని తెలిసిన తర్వాత అంతే, సింపుల్. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. రెడ్ ఫ్లవర్ ని ఎందుకు వాడతారో తెలుసా? తప్పు నాకేం అర్థం అవ్వలేదు సార్. రెడ్ ఫ్లవర్ అన్నా నేను, దాని తప్పేం మాట్లాడతారు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. డబుల్ మీనింగ్ లో చెప్పారు సార్. మీరే నిజాలు మాట్లాడతారు, మీ దగ్గర నుంచి వినాలి. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకున్నాను అనుకున్నావా? నేను డబుల్ మీనింగ్ హరితారేష్ సార్. వెయిట్. ఏంద్రా ఓపిక లేదారా? నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా? ఉత్సాహదారా నీకు? సారీలు చెప్పాలా? నేను సారీ చెప్తున్నాను. ఇమాన్యుయల్ సారీ బ్రదర్, నేను ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో ఆల్సో. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ముగ్గురు ఆడవాళ్ళతో ఆడాను అని. ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడానా ఏంటి నాకు క్వశ్చన్ చేస్తున్నా సార్. దట్ వాస్ మై ఇంటెంట్. ఓకే, వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇది భర్నీ గారు మరియు ఇమాన్యుల్ కూడా అమ్మాయిలే, ఆడ అబ్బాయిలే కాదు అని క్లియర్ గా ఇన్సల్ట్ చేస్తున్నారు. క్లియర్ గా రాంగ్ నెరేటివ్ సెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నువ్వు ఊరుకోమా, అంటావు. ఇమాన్యుల్ కి అయితే ఈ గ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు, డి గ్రేడ్ కూడా కాదు సార్. నాకు ఇది అర్థమైంది సార్. స్టేట్మెంట్ పాస్ చేశారు అన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. సరిపోయింది. మనిషి లైఫ్. హరీష్ క్వైట్ ప్లీజ్, లెట్ మీ ఫినిష్ ప్లీజ్. ఐఎమ్ గివింగ్ యూ అ ఛాన్స్ టు. నో యూస్. వాడు విండండి. ఏమనిపించింది హరీష్ చెప్పండి. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపించిందా? అందరికి ధనం సార్. నమస్కారం. చేసుకో.